గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం ప్రెస్ చేయండి సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది. ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం స్టూడెంట్స్. మనకైతే ఒక చక్కటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఫార్మసిస్ట్ ఇన్ క్లరికల్ క్యాడర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఫార్మసిస్ట్ ఇన్ క్లరికల్ క్యాడర్. మనకు వచ్చేసి ఫార్మసిస్ట్ కావాలని అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనం డీటెయిల్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి వేకెన్సీ, ఏజ్, సెలెక్షన్ ప్రొసీజర్, లైక్లీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ పొజిషన్ వచ్చేసి ఫార్మసిస్ట్ స్టూడెంట్స్. ఫార్మసిస్ట్ నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ రెగ్యులర్, ఇది కాంట్రాక్ట్ బేసిస్ కాదు, ఇది పర్మనెంట్ పొజిషన్. నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి గ్రేడ్ వచ్చేసి క్లరికల్ క్యాడర్. ఇది మనం వేకెన్సీస్ చూసుకుంటే ప్రస్తుతానికి జనరల్ వచ్చేసి 34 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ 14 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ 9 వేకెన్సీస్, ఎస్టీ 4 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 6 వేకెన్సీస్. టోటల్ వచ్చేసి మనకు 67 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది ఫార్మసిస్ట్. ఇది వచ్చేసి మనకు చాలా మంచి పొజిషన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలని వీళ్ళు కోరడం జరిగింది. ఇక్కడ యాజ్ ఆన్ 31 డిసెంబర్ 2020 వరకు అయితే 30 ఇయర్స్ ఉండాలి అని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి స్టేట్ వైజ్ వేకెన్సీ అని డిస్పెన్సరీ విత్ ఇన్ ద సర్కిల్ అని అయితే ఇవ్వడం జరిగింది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇండివిజువల్గా స్టేట్స్లో అయితే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్ మనం ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే కనుక హైదరాబాద్లో వేకెన్సీస్ ఒకసారి చూసుకుందాం. మనము హైదరాబాద్లో, తెలంగాణలో వేకెన్సీస్ వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి వేకెన్సీస్ మనకు 4 వేకెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. అందులో జనరల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ 1 వేకెన్సీస్ అండ్ ఓబీసీ 1 వేకెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే కనుక మనకు 67 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేస్తామని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా దీన్ని మీరు అప్లై చేయండి. అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక మనకు టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్, జనరల్ 2 వేకెన్సీ, ఎస్సీ 1 వేకెన్సీ అండ్ ఓబీసీ 1 వేకెన్సీస్. సో ఇలా చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనము యాజ్ ఆన్ 21 జనవరి 2021 మాత్రం పాస్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ అండ్ మినిమం డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అని అయితే అడగడం జరిగింది. డిగ్రీ ఇన్ ఫార్మసీ, బీ ఫార్మ్ కానీ, ఎం ఫార్మ్ కానీ, ఫార్మ్ డి ఆర్ ఎనీ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని కూడా అడగడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ మినిమం పోస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 ఇయర్స్ ఉండాలని అయితే అడగడం జరిగింది. యాజ్ ఫార్మసిస్ట్ ఆర్ కంపౌండర్ ఎబిలిటీ టు గివ్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇండిపెండెంట్లీ ఫర్ యాక్సిడెంట్స్ ఇన్ ఎసెన్షియల్ అని అడిగారు. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ C2 మినిమం పోస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ of 1 year as pharmacist or compounder, ability to give first aid treatment to independent for accidental essential అని అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ ఏంటంటే పోస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత మినిమం 3 ఇయర్స్ యాజ్ ఫార్మసిస్ట్ ఆర్ కంపౌండర్గా చేసి ఉండాలి. ఏంటంటే మీరు ఏమైనా ఇబ్బందులు అయితే ఎవరికన్నా ఇమ్మీడియట్గా ఏమైనా అర్జెంట్గా ఏదైనా దెబ్బ తగిలితే కూడా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే మీ పొజిషన్లో ఉండాలని అయితే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ కానీ, 3 years ఎక్స్పీరియన్స్ కానీ, ఎబిలిటీ టు గివ్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇండిపెండెంట్లీ ఫర్ యాక్సిడెంట్స్ ఇస్ ఎసెన్షియల్. స్పెషల్ స్కిల్స్ రిక్వైర్డ్ అన్నట్టు క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అండర్ ఫార్మసిస్ట్ యాక్ట్ విత్ స్టేట్ ఫార్మసీ కౌన్సిలర్ సిమిలర్ రికగ్నైజ్డ్ బాడీ అనేది చెప్పడం జరిగింది. ఏంటంటే స్పెషల్ స్కిల్స్ వచ్చేసి ఇతను వచ్చేసి క్యాండిడేట్ వచ్చేసి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉండాలి అండర్ ఫార్మసిస్ట్ యాక్ట్ విత్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. మనం జాబ్ ప్రొఫైల్ చూసుకుందాం. కేఆర్ఎస్ మీరు ఒకసారి చూసుకుంటే కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెడిసిన్స్ టు స్టాఫ్ మెంబర్స్, స్టాఫ్ స్కీమ్ అనేది స్టాఫ్కి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. మెయింటెనెన్స్ అండ్ సూపర్విజన్ ఆఫ్ స్టాక్ అండ్ ఇన్వెంటరీ ఇన్ ద డిస్పెన్సరీ, స్టాక్ అయితే మెయింటైన్ చేస్తూ మనం స్టాక్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. డ్రగ్ పర్చేస్ అండ్ ఆర్డర్ ప్లేస్మెంట్, చెకింగ్ అండ్ మానిటరింగ్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్, ప్రొవైడింగ్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ ఇన్ ఎమర్జెన్సీస్, ఎఫెక్టివ్ ఫాలో అప్ విత్ స్టేక్ హోల్డర్స్, అసిస్టింగ్ మెడికల్ ఆఫీసర్స్, సపోర్టింగ్ ఇన్ జనరల్ అడ్మిన్ వర్క్ ఆఫ్ డిస్పెన్సరీ, సపోర్ట్ ఇన్ టైపింగ్ అండ్ జనరల్ కరెస్పాండెన్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది క్లరికల్ గ్రేడ్ ఆఫ్ పే వచ్చేసి స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 17,900 నుంచి మీకు వచ్చి 47,920 వరకు బేసిక్ అయితే ఉండడం జరుగుతుంది ఈ గ్రేడ్లో. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ టెస్ట్ వచ్చేసి ఇక్కడ టెంటేటివ్లీ కండక్టెడ్ ఆన్ 23rd మే నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. 23rd మే వచ్చేసి టెంటేటివ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాల్ లెటర్
టెస్ట్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ బ్యాంక్స్ వెబ్సైట్ అండ్ ఆల్సో బీ అడ్వైస్ టు క్యాండిడేట్స్ త్రూ ఎస్ఎంఎస్. మీరు కనుక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ ఫోన్ కరెక్ట్గా మీరు ఫోన్ నెంబర్ కరెక్ట్గా అప్లోడ్ చేస్తే మాత్రం మీకు కాల్ లెటర్ మీకు ఈమెయిల్కి కానీ మెసేజ్ కానీ వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. క్యాండిడేట్స్ నీడ్స్ టు డౌన్లోడ్ ద కాల్ లెటర్స్. టెస్ట్ మే బీ హెల్డ్ ఎట్ ఈ సెంటర్స్లో అయితే ఎక్కడైనా వస్తుందని అయితే చెప్పారు. ఇలా ఈ సెంటర్స్ ఇవన్నీ టెస్ట్ ఎక్కడ చేస్తే ఇవన్నీ టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ చూస్ ద నేమ్ సెంటర్ వేర్ హీ షుడ్ డిసైడ్స్ టు అప్లై. మీకు అందరూ తెలిసిందే, మీకు ఎక్కడ నచ్చిందో అక్కడైతే మీ సెంటర్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ వచ్చేసి 120 minutes 2 hours డ్యూరేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు నేమ్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి మనకు 5 సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి టోటల్ వచ్చేసి మనకు 150 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ 150 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ టోటల్ మార్క్స్ వచ్చి 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ వచ్చి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. Quantitative aptitude 25 questions 25 marks. Reasoning ability 25 questions 25 marks. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 questions 100 marks. ఈచ్ క్వశ్చన్ కరేజ్ 2 marks అండి. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే టోటల్ వచ్చేసి 150 questions 2 hours అండ్ 200 marks అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూ వచ్చేసి అడ్వకేట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డిసైడ్ బై ద బ్యాంక్ విల్ బి కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ ఎవరైనా బాగా రాస్తారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ విల్ బి డిసైడెడ్ బై ద బ్యాంక్. Weightage for written and interview as proposed as written 40% 60% respectively. Interview వచ్చేసి 60%, written వచ్చేసి 40%. Selection will be based on the written test and interview. Passing marks in written test and interview as well aggregate passing marks will be decided by the bank. The decision of the bank to call the candidates interview shall be final. No correspondences will be entertained అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూ. క్యాండిడేట్స్ డౌన్లోడ్ దర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు వచ్చేసి ఎంటరింగ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ కొడితే డేట్ ఆఫ్ బర్త్ కొడితే మాత్రం మీకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. హార్డ్ కాపీ అయితే ఇంటికి పోస్ట్ అయితే పంపారని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకా మోర్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళిపోదాం. మీకు ఐరిస్ స్కాన్ బయోమెట్రిక్ అయితే మీకు చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు చూసుకోండి, ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు పీడిఎఫ్ ఫైల్ అయితే చూసుకొని ఇక్కడైతే ఇవైతే మీరు చూసుకొని అప్లై చేయండి స్టూడెంట్స్. వచ్చేసి మంచి పోస్టింగ్ స్టూడెంట్స్, ఇది మనకు మంచి గ్రేడ్ ఆఫ్ పే. క్లరికల్ గ్రేడ్లో మనకు వచ్చేసి M.Pharmacy B.Pharmacy ఎవరు చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. SSC ఈక్వలెంట్ B.Pharmacy M.Pharmacy అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళకైతే మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని మిస్యూజ్ అయితే చేసుకోకండి స్టూడెంట్స్, వెంటనే అప్లై అయితే చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఫార్మసిస్ట్ క్లరికల్ క్యాడర్ వచ్చేసి ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం, సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.